అంకితం అయితే బాగుంటుంది. బ్రహ్మాండమైన సూచన చేశారు స్పీకర్ గారు. కానీ గతంలో కూడా వారు మాట్లాడినటువంటి అంశాలను కూడా మీరు పరిగణలోకి తీసుకోండి. వారు ఏమేమి అంశాలు మాట్లాడారు, ఏమేమి అంశాలు ఏ రకంగా విషం జిమ్మి తెలంగాణ ప్రజానీకానికి ఏ రకంగా తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారో దానికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది అధ్యక్ష. నేను ఈరోజు ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఇద్దరు మిత్రుల వారు ప్రియమైనటువంటి మంత్రివర్యులు, ఇద్దరు మిత్రులకు చాలా ప్రియమైనటువంటి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు. వారు బ్రహ్మాండంగా ప్రజెంటేషన్ చేస్తారు అధ్యక్ష. మాకు అంత బ్రహ్మాండంగా ప్రజెంటేషన్ చేరాదు అధ్యక్ష. కాకపోతే మేము వాస్తవాలు మాత్రం మాట్లాడతాం అధ్యక్ష. వారిలాగా దేన్నైనా వాస్తవాలాగా మాట్లాడే ప్రయత్నం మేము చేయం అధ్యక్ష. వారు రీసెర్చ్ స్కాలర్ కాబట్టి ఏ అంశం ఇచ్చినా కూడా చాలా గంభీరంగా మాట్లాడేసరికి నిజం అనుకుంటారు అధ్యక్ష. కానీ వారు మాట్లాడేది ఏందో వారికి తెలుసు అధ్యక్ష. అది ఈరోజు నేను ఒకటి అడుగుతాను అధ్యక్ష. కేంద్రంలో మోడీ సర్కార్ని ఏదో ఒక రకంగా టార్గెట్ చేస్తే తప్ప ఈరోజు ఆయన కుర్చీ భద్రంగా ఉండదనో లేకుంటే ఏదో ఒక రకంగా వారి కుర్చీ కాపాడుకోవడానికి, ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ ట్యాక్స్ల గురించి ట్యాక్స్ల గురించి ఢిల్లీకి ఇన్ఫర్మేషన్ పోయిన తర్వాత వారు ఇబ్బంది పడి భయపడి ఏదో ఒక రకంగా ఈరోజు వారు కేవలం ఇక్కడ అనవసరమైనటువంటి ఒక రాద్ధాంతం చేసి ఇక్కడ ఒక చర్చకు దారితీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఏ రోజు కూడా కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయలేదు, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసే ఆలోచన ఉండదు అధ్యక్ష. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో ఏ రకంగా 9,28,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకున్నదో, ఈ తెలంగాణలో ఈరోజు 80,000 కోట్ల రూపాయల ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయో, అదే మాదిరిగా ఈరోజు ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం మన రిప్రజెంటేషన్ ఎప్పుడున్నా కూడా పెద్ద ఎత్తున మనకు సపోర్ట్ చేస్తూ శాంక్షన్స్ ఇస్తున్నటువంటి మంత్రి గారే, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే మన స్వయంగా చెప్పారు. గడ్కరీ గారు మేము వెళ్తే మర్యాద ఇచ్చారు, మాకు శాంక్షన్స్ ఇచ్చారని చెప్పారు. గౌరవ మంత్రి గారు మొన్న అంటే వాస్తవంగా ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి ఆ వివక్ష ఉండదు అధ్యక్ష. ఎవరు వచ్చినా మీ అందరికీ కూడా మొన్న మా ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు కలిశారు. ఆదిలాబాద్ సీసీ ఫ్యాక్టరీ విషయం అడిగితే వారు కూడా వెంటనే స్పందించారు. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ చాలా సానుకూలంగా ఎవరు వచ్చినా కూడా పనిచేసి పెడుతున్న సంగతి నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు ఏ పరిస్థితి వచ్చిందంటే అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం కూడా ఇప్పుడు కర్ణాటకలో జరుగుతున్నటువంటి అంశం ఒకసారి మీరు చూస్తే, కర్ణాటకలో ఒక మంత్రిగా రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అక్కడ ఒక ఎస్టీ కార్పొరేషన్ నుంచి అధ్యక్ష 90 కోట్ల రూపాయల నిధులు హైదరాబాద్కి మరలేట అధ్యక్ష. దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. హైదరాబాద్లో మొన్న ఎలక్షన్కి వాడుకున్నట్టు అధ్యక్ష 90 కోట్ల రూపాయలు. అంటే ఎక్కడి నుంచి లీక్ ఎక్కడికి వస్తున్నదో ఒకసారి చూడండి అధ్యక్ష. ఈ రకంగా ఇక్కడ వీళ్ళు కేవలం దాచుకోవడం అవినీతి చేయడం తప్ప ఇంకో ఆలోచన లేకుండా మళ్లించడానికి, ఈ అంశాలను మళ్లించి మమ్మల్ని ప్రజలు పెట్టడానికి మాత్రమే ఈరోజు ఈ తీర్మానాన్ని వాళ్ళు ప్రతిపాదిస్తున్నట్టుగా నేను తెలియజేస్తాను అధ్యక్ష. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారిని అధ్యక్ష, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని చాలా దారుణంగా నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడారు అధ్యక్ష. వాళ్ళు బానిసలట అధ్యక్ష. ఎస్, మా మంత్రులు బానిసలే అధ్యక్ష. ఎవరికి బానిసలు అధ్యక్ష? ఈ భరత మాతకి బానిసలు అధ్యక్ష, దేశ ప్రజలకు బానిసలు అధ్యక్ష. వారి జీవితం అంతా కూడా ఈ ప్రజానీకం కోసము వారు త్యాగం చేసినటువంటి మూర్తులు అధ్యక్ష. ఒకే మతాన్ని, ఒకే ధర్మాన్ని, ఒకే పార్టీని నమ్ముకొని వారి జీవితాంతం పనిచేస్తున్నటువంటి భరత మాత ముద్దు బిడ్డలు అధ్యక్ష. భరత మాతకు మాత్రమే వారు బానిసలు. కానీ మీరు ఈరోజు రాహుల్ గాంధీకి బానిసలుగా మారి రాహుల్ గాంధీ దగ్గర మీ కుర్చీ కాపాడుకోవడం మాత్రమే ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నా అధ్యక్ష. నేను ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష. ఒక్క నిమిషం సార్.